కర్నూలు వెళ్తున్నాం సార్, కలెక్టర్ ఆఫీస్ దగ్గర. సోమవారం విజయవాడ వెళ్తున్నాం సార్. మా ముఖ్యమైన డిమాండ్స్ ఏం లేదు సార్. ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది 26,000 కనీస వేతనం ఇవ్వాలండి. మేము అడుగుతున్నది కనీస వేతనం 20,000 ఇవ్వండి. ఇవ్వలేని పక్షంలో తెలంగాణ కన్నా 1,000 రూపాయలు అదనంగా మీరు ప్రకటించండి. మీరు ఎప్పుడైతే ప్రకటిస్తారో అప్పుడు మేము మా పోరాటాలు నిలిపేస్తాం. లేకపోతే ఇది ఇలాగే కొనసాగించి కేంద్ర స్థాయి వరకు కూడా మేము పోరాటాలు కొనసాగిస్తాం అనుకున్నాము. అలాగే అంగన్వాడీలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మే నెలంతా సెలవులు ప్రకటించాలి సార్. కేవలం ఇప్పుడు అంగన్వాడీ టీచర్లకు 15 రోజులు, హెల్పర్స్కి 15 రోజులు ఇస్తున్నారు. అలా కాకుండా మే నెలంతా కూడా సెలవులు ప్రకటించాలి. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ కూడా అమలు చేయాలి మరియు ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలి సార్. ఇవి మా ముఖ్యమైన డిమాండ్స్ కోసం మేము పోరాటం కొనసాగిస్తున్నాం. ఈరోజు ఇక్కడ 4వ రోజు కొనసాగిస్తున్నాము. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కర్నూలు ఎక్కడ వారు అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కార్యాలయం ఉంటుంది. ఆ సమస్యలు ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు దృష్టికి తీసుకెళ్లాలి సార్. ఖచ్చితంగా మేము 18,000 అన్నా తెలంగాణ కన్నా 1,000 రూపాయలు అదనంగానే ఇవ్వమని మేము అంగన్వాడీలో కూడా మే నెలంతా సెలవులు ప్రకటించాలి మేడం. ప్రభుత్వ ఉద్యోగులుగా టీచర్స్ కి 15 days, హెల్పర్స్ కి 15 days సెంటర్ అయితే రన్నింగ్ లో ఉండాలి మేడం. మాకు కూడా మే నెలంతా సెలవులు ప్రకటించాలండి. తప్పకుండా మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ కూడా అమలు చేయాలి మేడం. అలాగే మినీ సెంటర్స్ ఇంకా 1,800 మందికి ఇంకా మెయిన్ సెంటర్స్ ని వాళ్ళకి అప్గ్రేడ్ చేయలేదు. వాళ్ళకి కూడా ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటున్నాము. పెండింగ్ లో ఉన్న 165 అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులు కూడా వీలైనంత తొందరలో అమలు చేయాలి. అంగన్వాడీలందరికీ ఇంకా 165 రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ అయ్యాయి మేడం. అంగన్వాడీలో కూడా సంక్షేమ పథకాలన్నీ వర్తింపజేయాలి మేడం. ఈ సమస్యలను ఖచ్చితంగా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. మరి కనీస వేతనం 26,000 గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా అమలు చేయాలి. గ్రాడ్యుయేటీ మే నెలంతా వేసవి సెలవులు